తన చేతి వంటతో ఎంతో ఫేమస్ అయిన కుమారి గారిని ఆంధ్రప్రభ ఛానల్స్ కోసం ఇంటర్వ్యూ చేద్దామని హైదరాబాద్లోని ఆమె ఇంటికి వెళ్ళాను. హోమ్ టూర్తో పాటు ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ తప్పకుండా చూడండి. నా ఇదిని మీతో పంచుకోవడానికి చెప్తున్నాను అండి. ఆంధ్రప్రభ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు మీ ఎంతో మంది మంచిగా అయ్యాయి కాబట్టి కోసం నేను చెప్తున్నాను. నా దగ్గర ఉండే ఐటమ్స్ వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, నాన్ వెజ్ ఐటమ్స్. నేను ఇలా సక్సెస్ అవడానికి గల కారణం ఏంటంటే మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. పాట పాడినట్టుగా పెట్టారలా. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై అంటే నేను చెప్తాను కదా, అది అక్కడ కస్టమర్స్ కి చెప్తాను నేను ఏం ఐటమ్ ఉంది అని అంటే నా దగ్గర ఉన్న ఐటమ్ ఇది, మీకు ఏది కావాలి, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, ఏం కావాలి మీకు అని అట్లా అడుగుతా. అది మొత్తము పాట కింద తీశారు. అది దీన్ని పాట కింద తీశారు అని చెప్పేసి నన్ను ఇంత ఫేమస్ చేసిన డైలాగ్ ఏంటంటే అని ఇలా చెప్పేయండి. నేను హోటల్ లేకపోయాను, బట్ అన్ని టేస్ట్ చేసి ఇంటికి వచ్చాను. మీ వంట చేతి వంట నేను రుచి చూడడానికైనా మీ మాట వింటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ అది కూడా వీడియోలు పెట్టాను చూస్తే కానీ ఆ ఒడియాలో ఎక్కుని ఇది చారు పెట్టుకుంది అంటే ఇంత తినేవాళ్ళం అంత తింటాం. తప్పకుండా అందుకే మళ్ళీ వేసాను నేను అందుకోసం. మీకు విషయం తెలుసా, మీరు ఇది వ్యాపారం కావచ్చేమో కానీ ఇంతమందికి మన చేతితో వడ్డించడం అంటే అసలు అదేమన్నా చిన్న విషయము, ఎంత మహత్కార్యం కదా, అదృష్టం కదా. నిజంగా మామూలుగా మన ఇంట్లో అన్నం వండుకోవడానికి అబ్బా కష్టపడిపోతా ఉంటాం, పొద్దున్న చేస్తాం మళ్ళీ సాయంత్రం అంతా అనిపిస్తుంది. అట్లాంటిది అంటే బిజినెసే కావచ్చు, మన కడుపు నింపే ఒక వ్యాపారమే కావచ్చు, కానీ అన్నపూర్ణమ్మ అని చెప్పి మనం అమ్మవారిని కొలుస్తాం కదా, ఇలా అనిపించుకుంది కదా. ఆలోచన రాకపోవచ్చు, ఉంది దీనికి ఒక స్టోరీ ఉంది. నేను ఇలా అన్నం పెట్టడానికి, కడుపు నిండా అన్నం పెట్టడానికి ఎలా ఇప్పుడు అందరూ చెప్తేదాన్ని నవ్వుతారేమో తెలియదు, కానీ వెనకట పూర్వకాలంలో వాళ్ళు ఏంటంటే అయితే తెలుసు. ఇప్పుడు నాకు 8 సంవత్సరాలు అయినా కానీ మా నాన్న ఎక్కువ దగ్గర పెరగటం వల్ల ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర పెరిగేది తక్కువైపోయింది కదా. వాళ్ళ దగ్గర జరిగితే వాళ్ళ ఇదనేది, వాళ్ళు ఎలా గడిపారు, వాళ్ళ ఇదనేది మొత్తం తెలుస్తుంది. అదేను ఫుడ్ తినడం కోసం ఈ వరకు నేను చిన్న పిల్లనప్పుడు నాకు తెలిసినప్పుడు అన్నీ తెలిసినా కానీ మన గుంతలు తవ్వుకునేవాళ్ళు. అప్పుడు అలా కాదు మళ్ళీ అలా అప్పుడు ఎలా తీసారో తెలియదు, దాని మీద ఒక సాంగ్ కూడా పెట్టేశారు. అసలు నేను ఉండేది చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, ఎగ్ కర్రీ, ఒక ఫ్రై వెజ్లోనేమో ఒక గ్రేవీ కర్రీ, ఒక ఫ్రై కర్రీ నేను చేసేది. మళ్ళీ గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్, ఇవన్నీ నేను చేస్తాను. ఇంటికి వస్తున్నాను, హోటల్ అక్కడే దగ్గరలో ఓపెన్ టేస్ట్ అని అందరికి 14,000 కొన్నారు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ, నా బంధువులకి, మళ్ళీ నా అంటే మా వారు అందరూ కూడా మాకు సాయం చేశారు. వీళ్ళు కొనుక్కుంటారు అందరికీ, కాకపోతే కొంచెం నిలబడి కానీ అలా సాయం చేసి ఉండాలి కదా. అది ఫస్ట్ హోటల్ ఓపెన్ చేసినప్పుడు కూడా డబ్బులు, అప్పుడు కూడా
రామచంద్ర గారి వాళ్ళ అమ్మగారు ఇచ్చారు కళాస్వామి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మ్యూజిక్ టీచర్, నాకు కూడా ఐడియా ఉన్నారు. చాలా అంటే చాలా మంచి ఆవిడ. అసలు అలాంటి వాళ్ళని నేను చూడలేదు. అంటే బయటికి వెళ్ళి చూస్తే ఎవరైనా తెలిసేది, కానీ ఒక పని చేసుకునే అంత ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉండదు. ఆ రోజుల్లో అట్లా ఎదిగా అంటే అది మరి. కానీ నన్ను ఇప్పటికీ అమ్మలాగే చూసుకుంటారు నన్ను. నాకు అమ్మ లేదు అన్న లోటు ఉండదు నాకు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నేను ఫోన్ చేసినా కానీ మాట్లాడతారు. మీరు కొనుక్కున్నాము ఇల్లు అన్నారు కదా, మాలాంటి వాళ్ళమేమో లోన్ తీసుకొని కొనుక్కున్నాం ఇల్లు అంటారు. అంతే, రెండు ఒకటే. ఎవరికి కూడా దీనికి లోన్ అదే అంటున్నాను. అప్పు చేయకుండానో ఎవరి దగ్గర తీసుకోకుండా ఒకేసారి కొనడం లాంటివి కూడా కష్టం. కట్టడం కానీ ఇల్లు కట్టడం అంటే అందుకే అంటారు కదా మళ్ళీ అమ్మ. అంతే కదా. ఫస్ట్ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడికి వచ్చి 2 years. మామూలుగా మేము ఆర్డర్ పెట్టేది 2011 అంటే ఇల్లు కొనుక్కున్నారా? ఏంటి ఈ మధ్య ఫేమస్ అయ్యాక కొన్నారా? అంతకుముందు కొన్నారా? సో నా ఇదిని మీతో పంచుకోవడానికి చెప్తున్నాను మళ్ళీ. ఆంధ్రప్రభ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు మీ వల్ల ఎంతోమంది జీవితాలు మంచిగా ఇదయ్యాయి కాబట్టి మీకోసం నేను చెప్తున్నాను. నా దగ్గర ఉండే ఐటమ్స్ వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, నాన్ వెజ్ ఐటమ్స్. నేను ఇలా సక్సెస్ అవడానికి గల కారణం ఏంటంటే మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. వెరీ నైస్.